అమ్మే దుర్గి ఇంకా కిందకు రాలేదా? లేదా కాఫీ విలాస్ నుంచి రాలేదా? ఈ రోజేదో మీటింగ్ ఉందంట బాబు. కాఫీ విలాస్ నుంచి అట్నుంచి అట్టే వెళ్తానని చెప్పారు. అమ్మయ్యా, ఎక్కడ ఇవాళ అందరం ముందు డబ్బు విషయం అడుగుతుందో. ఆఫీస్కి ఎందుకు రాలేదని అడుగుతున్నామని భయపడ్డాను. అమ్మయ్యా, ఈరోజు టిఫిన్ హాయిగా తింటాను. Good morning, my dear lovely family. I'm here. How do I live? ఈ డ్రెస్ వేసుకున్నా నీకేంటమ్మా? బార్బీ డాల్లా ఉంటావు నువ్వు. దుర్గి డార్లింగ్, how do I live? అదే నేను ఎలా ఉన్నాను? నిన్ను చూస్తుంటే నాకు అదేదో పాట గుర్తుకొస్తుందమ్మా. అదేంటబ్బా? ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, అందా చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. మామూలుగా అయితే 8 గంటల వరకు లేవదు, ఈరోజు అప్పుడే లేచి రెడీ అయిపోయింది. పర్లేదే, సిన్సియారిటీ ఉంది. సాముదినా, ఆల్ ది బెస్ట్. నువ్వు చక్కగా అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పద్మావదినా. ఐ రియల్లీ నీడ్ యువర్ విషెస్. వదినా, నువ్వు సూపర్. చూడు, నువ్వు నీ టార్గెట్ ని ఎంత బాగా కంప్లీట్ చేస్తున్నావు. మై డియర్ లిల్లీ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నా మెషిన్, టీవీ, ఫ్రిడ్జ్లు సక్సెస్ అయ్యాక మన ఇంట్లో వాళ్ళు, అదే మన గర్ల్స్ గ్యాంగ్ అంతా కలిసి పార్టీ చేసుకుందాం. నిజంగానే వదినా? ఐ లవ్ పార్టీస్. నా ఫ్రెండ్స్ ని కూడా పిలవచ్చా? షూర్, వై నాట్? పార్టీ స్ట్రిక్ట్ గా మన గర్ల్స్ కి మాత్రమే. అంటే అమ్మమ్మ, పెద్దత్త, చిన్నత్త, పద్మావతి వదిన, నువ్వు, నేను, దుర్గి, కుప్పి, మనమందరం కలిసి పార్టీ చేసుకుందాం. అదేంటి అదేదో గర్ల్స్ అన్నావు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావు? అయ్యో దుర్గి డార్లింగ్, మనందరం గర్ల్సే కదా. అందరం ఆ రోజు పొద్దునుంచి రాత్రి వరకు మాయా బజార్, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కదా, సంసారం ఒక చదరంగం, దాన వీర సూర కన్నా, ప్రేమాభిషేకం. అవే కళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ. ఈ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసి వనీలా, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్స్, డోనట్స్, శాండ్విచెస్, ఇలా రకరకాల స్నాక్స్ అన్ని తీసుకొని సినిమాకు ఒక బకెట్ చొప్పున లాగిస్తే ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అసలే మామూలు బ్రెయిన్లు కాదు కదా ఇక్కడ. అయినా ఇందులో మమ్మల్ని రానికపోవడానికి కారణం ఏంటి? అవునమ్మా, పాపం వీళ్ళని కూడా రానిద్దాం. ఏమీ అవసరం లేదు. ఏ, మేమెందుకు రాకూడదు? ఎందుకంటే చిన్న మావయ్య వస్తే చిన్నత్త, పెద్ద మావయ్య వస్తే పెద్దత్త టీవీ కాదు, వీళ్ళని చూసుకోవడానికి టైం వేస్ట్ చేస్తారు. పెద్ద మావయ్య, రాజీ నాకు కప్ ఐస్ క్రీమ్ ఇవ్వు అంటే పెద్దత్త చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళి పెద్ద మావయ్యకి ఐస్ క్రీమ్ తేవడంలో బిజీ అయిపోతుంది. ఇక్కడ తన కప్ లో ఐస్ క్రీమ్ తుస్సు, అక్కడ చిన్న మావయ్య ఆ కప్ లో ఐస్ క్రీమ్ అయ్యిందో లేదో, చిన్నత్త ఏమండి ఇంకొంచెం పెట్టనా ప్లీజ్, కొంచెం తినండి, మీకు ఇష్టం కదా అని ఒక్కటే వెంట పడుతుంది. అక్కడ సినిమాలో సీన్స్ మిస్, ఇక్కడ కప్పులో ఐస్ క్రీమ్స్ తుస్సు.
ఎగ్జాక్ట్లీ. మరి సూర్య ఎందుకు రాకూడదు? అమ్మో, సూర్యనా? ఇంకేమైనా ఉందా? మొత్తం సినిమా లిస్ట్ మారిపోతుంది. మాయా బజార్ బదులు షేర్ బజార్ మీద డాక్యుమెంటరీ చూపిస్తాడు. శ్రీవారి ప్రేమలేఖ సినిమా బదులు ప్రపంచ వార్తల విశ్లేషణ లేకుండా చూపించి మనల్ని చంపేస్తాడు. వామ్మో, ఫుల్ బంచుందిగా. ఆ రోజు నగల పెట్టి దొంగతనం తర్వాత ఈ స్కాము నేను ఎదురు బుదురవ్వడం ఫస్ట్ టైం. ఒకవేళ నన్ను గుర్తుపడితే అమ్మో, ఛాన్సే లేదు. దుప్పటి ముసుగేసుకున్నాను కదా. పోనీ ఈ స్కాము అందరూ అనుకునే శ్యామ్ కాదని బయట పెట్టేస్తే? ప్రూఫ్స్ లేకుండా మన మాట ఇంట్లో ఎవడ వింటాడు? అప్పటిదాకా ఏమీ తెలియనట్టు అపరిచితుల లెవెల్లో మేనేజ్ చేయాలి. కరెక్ట్, ఇదే కరెక్ట్. అయ్యయ్యో, ఏంటి అందరూ పగలబండి అవుతున్నారు? వీధిలో వాళ్ళందరూ హడలు చేస్తున్నారు తెలుసా? అవును, మా దేవత వదిన గారేరి? ఓహో, మీటింగ్కి వెళ్ళారా? ఎక్కడబ్బా? ఎక్కడో గుర్తు రావట్లేదు. ఎక్కడ చూశాను? అయ్యో, ఇతను ఎక్కడో చూశానే. మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? ఫోటోలో చూసుంటావు. ఫోటోలో చూశాను. గోడకున్న ఫోటో. ఫోటోలోనా? ఫోటోలో ఎక్కడ చూశాను? ఈ పచ్చడి ఇడ్లీలో నంచుకుంటే ఏం బాగుంటుంది? ఆ అమ్మాయి షర్ట్ మీద ఉంటే బాగుంటుంది. కలర్ఫుల్గా అందంగా ఉంటుంది. దుర్గి, టిఫిన్ అక్కర్లేదు, ఇడ్లీ వేస్తే చాలు. చట్నీ ఉంది. పెట్టు, అడుగుతున్నారుగా. నవ్వు 4 విధాలు చేటంటారు. అందుకే నవ్వేటప్పుడు తినకూడదు, తినేటప్పుడు నవ్వకూడదు. దుర్గి, చూపు మందగించి కళ్ళు నెత్తికెక్కాయా? అది కాదమ్మా. దుర్గి, దుర్గి, దుర్గి.
డార్లింగ్, భయపడిపోయావా? ఏమీ లేదు దుర్గి డార్లింగ్, నేను పద్మావతినా నిన్నొక సీరియల్ చూసాం. అందులో కూడా ఇలాగే అవుతుంది తెలుసా? ఆ తర్వాత ఏమైందో ఇవాళ తెలుస్తుంది. మాల్ నుండి వచ్చిన తర్వాత చూడాలి. ఐ లవ్ తెలుగు సీరియల్స్. మరి ఇప్పుడు ఎలా? యూనిఫామ్ పాడైపోయింది కదా. ఇలా ఇవ్వు శామ్, వాషింగ్ మిషన్ లేసేస్తాను. పోనీ సూర్య, ఇవాళ ఒక్కరోజు శామ్ యూనిఫామ్ లో రావడం కుదరదని కోటేశ్వరరావు గారితో చెప్పకూడదు? అలా కుదరదు. చిన్నత్త, అదేమీ అవసరం లేదు. నేను యూనిఫామ్ లోనే మాల్ కి వెళ్తాను. ఎలా వదినా? ఈ మరకతో ఎలా వెళ్తావు? బాగోదేమో. యూనిఫామ్ లోనే వెళ్తాను, మరక లేకుండా. ఎందుకంటే నా దగ్గర ఇంకొక షర్ట్ ఉందో. స్కూల్లో లాగా మన మాల్ లో కూడా నాకు 2 యూనిఫామ్స్ ఇచ్చారు. సో మై డియర్ దుర్గి డార్లింగ్, డోంట్ వరీ. ఇది నాకు రేపటికల్లా వాష్ చేసి ఇచ్చేయి. దుర్గి డార్లింగ్, డోంట్ వరీ, ఐల్ గో అండ్ చేంజ్. ఓకే? వావ్, అల్లం పచ్చడి ఇస్ వెరీ నైస్. దుర్గి డార్లింగ్, యు ఆర్ సో స్వీట్. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఈ లోపల రెడీగా ఉంచు, ఓకేనా? డ్రెస్ చేంజ్ చేసుకొస్తావా? డ్రెస్ చేంజ్ వెళ్ళి క్లీన్ చేసుకురా. నీ జీవితం క్లీన్ చేసే ప్లాన్ నేను చెప్తా. ఆ యూనిఫామ్ షర్ట్ సరే. వావ్, ఇదొకటి ఉంది కదూ. చెప్తా. ఆ కోటిగాడు అసలే చండశాస్త్రుడు. అర సెకండ్ లేట్ అయినా అడుగు లోపల పెట్టనివ్వడు. ఆహా, ఈ గాలి, ఆ స్కాము, ఆ కోటి పులిహోరా. అమ్మో, అసలే ఇంట్లో ఉన్నోళ్ళు శ్రమజీవులు. గాలి తగ్గిపోయిందని పొరపాటున ఏమైనా ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇస్తాను? ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేయడం బుద్ధిమంతుల లక్షణం. ఓకే, చిన్నత్త, బాయ్. అయ్యో, సైకిల్లో గాలి తగ్గినట్టుంది. ఒసే, ఈరోజు నా ఫస్ట్ డే. ఇవాళ నువ్వెందుకు గాలి తగ్గావు చెప్పు. మర్యాద రామన్న సినిమాలో సైకిల్ లాగా నీకు కూడా మాటలొస్తే ఎంత బాగుండు. ఎలాగా?
ఏమైంది? సైకిల్ గాలి తగ్గింది సార్. ఓ, ఇప్పుడు ఆఫీస్ మోడ్లోకి వచ్చావా? సరే, కావాలని నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. విధి. బట్ నో థ్యాంక్ యూ సార్. ఇది ప్రిన్సిపల్ కి సంబంధించిన విషయం. ఒక సేల్స్ గర్ల్ అయ్యుండి నేను బాస్ కార్లో రాకూడదు. నేను సైకిల్లో గాలి కొట్టించుకుని వస్తాను. శామ్, ఏమైంది? సైకిల్కి గాలి తగ్గిందంట. అయ్యో. నేను డ్రాప్ చేస్తాను రమ్మంటే వద్దంటుంది. అయ్యో శాము, ఎందుకు వద్దంటున్నావమ్మా? ఇది మరీ బాగుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. నో మేడం, ఐల్ మేనేజ్. థ్యాంక్ యూ సార్. నీతో పెట్టుకుంటే నాకు లేట్ అయ్యేటట్టుంది. నేను బయలుదేరుతా. సూర్య, సరే సరే సరే. శామ్ కాస్త ఆలస్యంగా వస్తుందని కోటేశ్వర గారితో చెప్పు. వీలైతే దగ్గరుండి ఆయన శాముని ఏమనకుండా చూడు. ఆయన అసలే రూల్స్ రూల్స్ అంటూ రూల్స్ పట్టుకొని వేలాడుతుంటాడు. నో 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 నో, రూల్స్ ఆర్ రూల్స్. సార్, యూ ప్లీజ్ గో సార్. అయ్యో, చక్కగా కారులో తీసుకుని వెళ్ళేవాడు కదా. చిన్నత, అయ్యో సారీ మేడం, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. ఓకే. శామ్ శామ్ శామ్, ఎలా వెళ్తావమ్మా? మేడం, యూ ఫర్గాట్ సంథింగ్. దేవుడు మనకి 2 legs ఇచ్చాడు. అంటే శామ్ ఇప్పుడు తన 2 legs యూజ్ చేయబోతుంది. ఐల్ రన్. ఎలా రన్? అయ్యో, పరిగెత్తుకుని వెళ్తుందా ఇప్పుడు? ఏంటో ఈ అమ్మాయి పరిగెత్తుకుని ఎలా వెళ్తుందో ఏంటో. ఈ గాలి నేల. శాము, నన్ను నడుస్తూ వెళ్ళమ్మా. ఈయన గారితో గాలి కొట్టించి చిటికలో సైకిల్ పంపించేస్తారు. బాబాయ్, చిన్నమామయ్య, పిలిచావా అమ్మా? ఒకసారి ఇలా వస్తారా? ఏంటి? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఒక్క నిమిషంలో ఇప్పుడు వచ్చేస్తాను. నువ్వు ఇప్పుడొచ్చినా ఎప్పుడొచ్చినా నేను ఇక్కడే ఉంటా. నాకు వేరే పనులేం చచ్చినాయి? ఇలాంటి పనులు తప్ప. మీరు సర్వాంతర్యామి. నేనా? అవును మావయ్య. ఈ ఇంట్లో పెద్ద దిక్కు, మగ దిక్కు, అన్ని దిక్కులు మీరే కదా. ఏం లేదు మావయ్య గారు, కొంచెం పట్టుకోండి. ఈ పంపుతో గాలి కొట్టి సైకిల్ తయారు చేసేయండి. పాపం నా కోడలు, అదే ఆ అమెరికా అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది కాదమ్మా. కాదకూడదు అంటే మీ ప్రియమైన అన్నగారు, అదే స్వర్గీయ రంగారావు గారు, ఆయన మీద అమ్మా కొట్టండి. త్వరగా గాలి కొట్టండి. అలాగే. పాపం అమెరికాలో ఎంత సున్నితంగా పెరిగిన పిల్ల ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళింది మావయ్య. అనే సౌండే వస్తుంది మావయ్య. గాలి వెళ్తుందంటారా? చిన్న మావయ్య గారు, అబ్బా అలసిపోయాను. ఈ పాటికి మా శాము షాపింగ్ మాల్ కి చేరిపోయి ఉంటుంది. మగ దిక్కు, పెద్ద దిక్కు, అన్ని దిక్కులు అనుకుంటే ఏ దిక్కు పనికి రాకుండా పోయింది. ముప్పోట్ల తిని కూర్చుంటే ఏం లాభం? తిన్నదానికి కాస్తంత న్యాయం చేస్తే అప్పుడన్నా వంట పడుతూ ఉంటుంది. కుప్పి, నిన్నేనే. ఏం చేసి చేస్తున్నావు? నేను చెప్పిన పని అయిందా? ఈ గాలి ఈ నేల. అమ్మా,
ఈ స్కామ్ ఏ ముహూర్తాన పుట్టిందో గాని నేనేసిన ప్లాన్లన్నీ నాశనం చేసేస్తుంది. అమ్మా